సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైద్య రంగం గురించి మాట్లాడడం జరిగింది నిన్న. వైద్య రంగాన్ని వీళ్ళొచ్చిన తర్వాత ధ్వంసం చేశారు అన్నట్టు చెప్పారు. సో, ఎవరు ధ్వంసం చేశారో అర్థమవుతుందని టీడీపీ నాయకులు గాని వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బకాయిలు 700 కోట్లు ఎంతున్నయి. కానీ ఇప్పుడు మీరు పెట్టిన బకాయిలు 1700 కోట్లు 70 అంతుంది. హ్మ్. ఈవెన్ ఎలక్షన్ జరిగే మీ హయాంలోనే హ్మ్. చాలా మంది హాస్పిటల్‌లో డాక్టర్స్ కూడా మేము ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అది నిజంగానే ఆరోగ్యశ్రీ కూడా ఆపడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు బకాయిలు చెల్లించని పరిస్థితి. పేద ప్రజల మీద మీకంత ప్రేమే ఉన్నట్లయితే ఎంతో కొంత బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీని రన్నింగ్ చేసేటోళ్ళు కదా! ఈ 1 మంత్ ఒక 15 మంత్స్ ఏదైతే వీళ్ళు ఆపారో అక్కడ చాలా మంది ప్రజలు నష్టపోయారు అన్నట్టు చెప్పుకోవచ్చు కదా! సో, ఎవరు ధ్వంసం చేస్తున్నారో తెలుస్తుంది కదా సార్ అన్నట్టు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ధ్వంసం చేయడం అన్న దగ్గర మీరు గమనిస్తే క్యాన్సర్ హాస్పిటల్‌కి, బసవతారకం హాస్పిటల్‌కి, బాలకృష్ణ గారి హాస్పిటల్‌కి వీళ్ళు బకాయిలు ఇచ్చారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. చెల్లించారు కదా! అవును. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి గతంలో ప్రభుత్వంలో ఎంతెంత ఇచ్చేశారన్నది ప్రతి నిమిషం చూసుకుంటే వెనక్కి ముందుకి మనం క్రిస్టల్ క్లియర్‌గా ప్రజలకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే దట్ ఈస్ ఎ కంటిన్యూయేషన్ ప్రాసెస్. ఆన్‌గోయింగ్ ఎక్స్‌పెండిచర్స్ కింద చూడాలి అది. అది ఆన్‌గోయింగ్ ఇప్పుడు మళ్ళీ అక్కడ బ్రేక్ పడింది కదా సార్ మళ్ళీ వీళ్ళ హయాంలోనే. ఇప్పుడు బ్రేక్ పడడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం మొన్న పెమ్మసాని గారు చెప్తూ ఆయుష్మాన్ భారత్ బాగుంటుంది 5 లక్షలకే పరిమితి అంటే ఇక్కడ దగ్గర దగ్గర 25 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్య అని అడ్రస్ చేసే ఉదంతాలు ఉన్నాయి. ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలి సార్. ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి ఒక పేదవాడికి. సో, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అది ఖచ్చితంగా ఉండవు. అందుకనే కదా ఆరోగ్యశ్రీ దగ్గర సంప్రదిస్తారు. అలాంటి సిట్యుయేషన్‌లో అక్కడ ఆరోగ్యశ్రీనే బంద్ చేస్తే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తది కదా! అదే కంటిన్యూ చేసినట్లయితే ఎంతో కొంత ఇప్పుడు ఇవ్వని పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళతో డాక్టర్స్‌తో మీట్ అయ్యి మీరు ఇక ఆపొద్దు కంటిన్యూ చేయండి. 100 కోట్లు ఎంతో కొండలు ఇచ్చేస్తే కంటిన్యూ అయ్యేది కదా అంటున్నారు చాలామంది. అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మరి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిలో ఒకసారి మాడారు ఆయుష్మాన్ భారత్ గురించి. ఉన్న ఆరోగ్యశ్రీకి ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా వస్తుంది తప్పే ఉంది అన్నాడు. 2 లక్షలు ఉండేటప్పుడు ఇప్పుడు 5 లక్షలు పెంచారు దాన్ని ఆయుష్మాన్ భారత్. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని 10 లక్షలకి ఇప్పుడు ఆరోగ్యశ్రీని పెంచారు కదా. పెంచారు సార్. అదే ఉదంతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయుష్మాన్ భారత్కి ప్యారల్గా ఆరోగ్యశ్రీ కూడా ఉంటుందన్నది ప్రభుత్వ విధానం అయితే మీరు నేను చెప్పొచ్చు. కానీ దాని ఆరోగ్యశ్రీకి గండి పెడదాం అన్న కార్యక్రమం తెరలేపితే నేను మాత్రం ఏం చేస్తా? అక్కడ ఆగింది కదా, వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. మాలాంటి జర్నలిస్ట్ కూడా ఏమంటారండి సార్, ఆన్‌గోయింగ్ ప్రాసెస్ అక్కడ బ్రేక్ పడింది కదా, పెంచారు 5 లక్షలు 20 లక్షలని పెంచని. దానికి మేమేం అనట్లేదు సార్. అక్కడ బ్రేక్ పడింది కదా, అక్కడ ప్రజలు నష్టపోయారుగా గట్టిగా. వాళ్ళ హెల్త్ అనేది దెబ్బతిందిగా. వీళ్ళు మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కదా. 5 లక్షలు ఏదో ఇక్కడే సవరణ చేసినట్టే అయిపోయేది కదా. వీళ్ళు ఎంతో కొంత బకాయిలు ఇచ్చినట్లయితే ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది. అదే చెప్తున్నానండి. గతంలో 14 ఉన్న గవర్నమెంట్ క్యారీ ఫార్వర్డ్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేసుకుని వచ్చారు కదా. వచ్చారు. సో 19-24 కూడా బకాయిలు క్లారీ ఫార్వర్డ్ చేసుకుని ఈ ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి చాటుకుంటే నేను ఆర్గ్యుమెంట్స్ లేవు. కానీ ఆరోగ్యశ్రీకి ప్రభుత్వ విధానం కింద బాధ్యత తీసుకున్న గత ప్రభుత్వం కనుక చూసుకోగలిగితే 17 మెడికల్ కాలేజీలు కట్టింది. ప్రాసెస్ స్టార్ట్ చేసింది. 5 కంప్లీట్ అయ్యాయి. ఈ ఆరోగ్యశ్రీకి ప్రభుత్వ రంగ సంస్థల్లోనే మీకు ట్రీట్మెంట్ ఉంటుంది అని అనుకోండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్లస్ ఈ 17 అడిషనల్ కాలేజెస్లో ప్రభుత్వం మీద భారం తగ్గుంది కదా. అవునంటారా కదంటారా? సో ఈ విధమైన ప్రయత్నం చేసే దగ్గర ఎంతసేపు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించే బదులు దీన్ని ప్రభుత్వ పరంగా చేస్తే, ఇప్పుడు పాశ్చాత్య దేశాలు తీసుకుంటే అమెరికా కానీ రష్యా ఇలాంటి యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ తీసుకుంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటారు. అట్లేంటి ప్రభుత్వమే విద్య, వైద్యం, ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇక్కడ మనకేంటి సార్ ఈ పనిష్మెంట్? అసలు నాకు అర్థం కావట్లే. ప్రభుత్వం బాధ్యత వహించి వాటి మీద శ్రద్ధ వహించే దగ్గర ఏదో రాజశేఖర రెడ్డి గారి ధర్మం ఆరోగ్యశ్రీలు అది వచ్చిన దగ్గర కూడా దానికి ఇన్ని పాబంధకాలు క్రియేట్ చేస్తామంటే ఎట్లా? ఓ ప్రభుత్వ విధానం మీకు నచ్చట్లేదు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళమంటే ఏం చేయాలి మేము? ప్రజలు ఏం చేయాలో చెప్పండి. ప్రజలకి ఒక తీవ్ర నిరాశ నైరాగ్యం కలుగుతున్న దగ్గర ఆరోగ్యశ్రీ ఒక వరప్రదాని అయింది. ఈ రోజు దాకా రాజశేఖర రెడ్డి గారు 2004 గవర్నమెంట్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఒక బ్రహ్మాండమైన సేవలు అందించింది. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి సర్వసాధారణం. కానీ ఒడిదుడుకులు అధిగమించే బాధ్యత ప్రభుత్వం మీద తీసుకోకుండా దాన్ని అవాయిడ్ చేస్తామంటే అవును సార్. సార్ ఇప్పుడు మనం చూసుకున్న ఉదాహరణలో కిడ్నీ సెంటర్ కట్టారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కిడ్నీ బాధితుల కోసం అంటే రీహాబ్ సెంటర్స్ లాంటివి 2-3 పెట్టి 10 పెట్టి తెలుగుదేశం మమా అనిపించుకుంది. కానీ ఇప్పుడు శాశ్వత పరిష్కారం కింద 700 కోట్లు వెచ్చించి అక్కడ ఉద్దానంలో ఒక బ్రహ్మాండమైన గవర్నమెంట్ హాస్పిటల్ కడితే ఇవాళ శాశ్వత పరిష్కారమే కదా దానికి, ఆ సమస్యకి, కిడ్నీ బాధితులకి. డయాలసిస్ సెంటర్లు అన్నీ ఎన్ని బ్లాక్లు ఉన్నాయి దాంట్లో చూడండి వెళ్ళి.
సో ఒక ప్రభుత్వం ఒక మంచి చేసే కార్యక్రమాన్ని కూడా మీరు తప్పు పట్టుకునే కార్యక్రమం కింద చేసుకుంటే 17+1 18 హాస్పిటల్ కట్టినట్టే కదా సార్. 18 హాస్పిటల్ బట్టి ఇనిషియేషన్ జరిగినట్టే కదా. అలాంటిది ప్రభుత్వ విధానం మంచిది అనుకునే దగ్గర ఆటంకం. ఈ ప్రభుత్వం పోయింది, నెక్స్ట్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి మేము ప్రైవేటీకరణ ఇస్తామంటే మా దగ్గర ఎవరి దగ్గర సమాధానం ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.